బీఆర్ఎస్ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో బీజేపీ ఆఫీస్ సిబ్బంది నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహించారు. ఇక కేంద్ర సహకారం లేనిదే తెలంగాణ అభివృద్ధి జరగదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 6 గ్యారంటీల అమలు దిశగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. ఇక మండల, జిల్లాల కమిటీల పోరాటాలకు సిద్ధం కావాలని నేతలకు సూచించారు. పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీవీ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం.